నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని నిన్న వైసీపీ కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు ఆయన అరెస్ట్ భయంతోనే చేసినట్టుగా ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. పేర్ని నాని నిన్న చాలా భావోద్వేగంగా మాట్లాడారు సార్. మరి మొత్తానికి ఆయన అరెస్ట్ అవుతారనే భయంతో ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించే వరకు కూడా వైసీపీ కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించారని, ఇప్పుడు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నారని చెప్పి, అంటే తాను అరెస్ట్ భయంతో డైవర్షన్ చేయడానికి ఇటువంటి కామెంట్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా జూన్ 4 గత సంవత్సరం ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆయన ఏమంటున్నారు, తాను ప్రమాణ స్వీకారం వెంటనే చేయకుండా కాలయాపన చేసిన కారణం ఏంటి అంటే, ఈ మీన్ టైంలో అంటే జూన్ 12 ప్రమాణ స్వీకారానికి జూన్ 4 ఎన్నికల ఫలితాలకి మధ్యలో వైసీపీ శ్రేణుల్ని వెంటాడి వేధించారు, దాడులకు పాల్పడ్డారు, వాళ్ళ ఇళ్లలోకి జోవలు అంటాం కదా అవి వేశారు, వాళ్ళ ఇళ్లలో క్రాకర్స్ కాల్చివేశారు, వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు, గాయపరిచారు అని చెప్తున్నారు. అంటే జూన్ 4 నుంచి జూన్ 12 దాకా ఎన్ని రోజులు గ్యాప్ ఉంది కదా. మరి ఇదే పేరు నాని గారు అనుకో 2019 మే 23 జరిగిన లెక్కింపులో వాళ్ళు నెగ్గారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు? మే 30. మరి వారం రోజులు వాళ్ళు టైం తీసుకున్నారుగా. వాళ్ళేం మే 24 ప్రమాణ స్వీకారం చేయలేదుగా. ఒక ప్రభుత్వం, ఒక పార్టీ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వాళ్ళు మంచి రోజు అండ్ ఇవాళ మన సమాజంలో ఈ మంచి చెడు చూసుకొని ఒక ముహూర్త బలంతో ప్రమాణ స్వీకారం చేయటం అనేది ఈ ఒక్క సందర్భంలోనే జరగలేదు కదా. మరి ఈ పేర్ని నాని గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2019లో కూడా వారం రోజుల తర్వాతే చేశారు కదా. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాత్రమే 8 రోజుల తర్వాత చేసింది అని చెప్పని, మరి ఆ రోజు వారం రోజులు మీరు అదే పని చేశారా? ఇవాళ ఈ పేర్ని నాని గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు నెల రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో 36 మందిని వైసీపీ కార్యకర్తలని రాజకీయ హత్యలకు పాల్పడ్డారు, ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఈ నెల రోజుల్లోనే 35 మంది వైసీపీ కార్యకర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అని చెప్పని నేషనల్ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ధర్నా అని చెప్పని ఒక డ్రామా ఆడి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నాడు. నెల రోజుల ప్రభుత్వాన్ని నేషనల్ మీడియా అడిగారు, బాబు 300 హత్యాయత్నాలు జరిగినాయి అంటున్నావు, 36 మంది హత్యలు జరిగినాయి అంటున్నావు, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటున్నావు కదా, మీ దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయా అంటే బే సమాధానం లేదు. వీళ్ళ నాయకుడి దగ్గర లేదు, ఈ నాని దగ్గర లేదు. గాలి ఆరోపణలు చేసి మా మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు, హత్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసి ఈ రాష్ట్రంలో ఈ పాలనా హయాంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పని ఒక ఇమేజ్ సృష్టించే ప్రయత్నం, దాన్నే మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు పేర్ని నాని కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అసలు నేను నకిలీ ఇళ్ల పట్టాలు పంచడం ఏంటి, నేను చాలా శాస్త్రబద్ధంగా ఎంఆర్ఓ కమిషనర్ సమక్షంలో పంచాను, ఎంఆర్ఓ సంతకాలు ఎంఆర్ఓ పెట్టలేదని చెప్పే అధికారం అవకాశం మీకు ఉందా అంటున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా ఇళ్ల పట్టాలు పంచాలి అనుకుంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంచుకోవచ్చుగా. నీ కొడుకు అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత అప్పుడెందుకు ఇళ్ళమ్మటెళ్ళి ఇళ్ల పట్టాలు పంచావు? ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్, 2 ఇళ్ళు స్థలాలు లేని ఇళ్ల పట్టాలు పంపిణీ చేసావు. మరి వాటికి స్థలాలు కేటాయింపు చేశారా? వాళ్ళకి స్థలాలు అప్పచెప్పారా? డిమార్కేషన్ జరిగి స్థలాలు అప్పచెప్పాలిగా, ఎందుకని చేయలే? అంటే ఏంటి, అక్కడ ఈ పట్టాలను చూపించి ప్రజలను మభ్యపెట్టాలి, ఓట్లు దండుకోవాలి, ఎన్నికల్లో దీన్ని ఒక అస్త్రంగా మలుచుకోవాలి. 2019లో ఇవేమి లేకుండా నేను నెగ్గావుగా. మరి 2024 దగ్గరికి వచ్చేప్పటికి వీటి అవసరం ఎందుకు వచ్చింది నీకు? వీటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే 100కి 100 పాళ్ళు 5 సంవత్సరాలు ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మంత్రిగా కొనసాగిన తర్వాత
తర్వాత మంత్రి పదవి కోల్పోయినా కూడా ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత ఆ ప్రజలకి ఏం చేయలేదు కాబట్టి ఆ ప్రజల తిరస్కారానికి గురవుతానన్న అభిప్రాయం నీలోనే బలపడింది కాబట్టి ప్రజల్ని ఎలాగైనా సరే మభ్యపెట్టో మసిపూసి మారాడికే చేసో నీ కొడుకుని నెగ్గించుకోవాలి అనుకున్నావు. ఇవాళ నువ్వు చేసిన పాపానికి నీ కొడుకు కూడా ఇరుక్కున్నాడు. అలాగే బియ్యం గోడౌన్ గురించి కూడా చెప్తున్నావు కదా, నేను అమాయకుడిని ఆణిముత్యాన్ని, నా దగ్గర పనిచేసిన వ్యక్తి మోసం చేశాడు అంటున్నావు కదా. నీ దగ్గర పనిచేసిన వ్యక్తి మోసం చేశాడు, మరి నువ్వెందుకు జరిమానా కట్టావు? అతని మీద క్రిమినల్ కేసు పెట్టుండాల్సింది. నా దగ్గర పనిచేసిన వ్యక్తికి పూర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను అప్పచెప్పాను, పవర్ ఆఫ్ అటార్నీ అతనికే ఇచ్చేసున్నా, అతని ఆధ్వర్యంలోనే గోడౌన్ నిర్వహణ జరిగింది, అందులో ఏదైనా లోపాలుంటే దానికి అతనే బాధ్యుడు అని చెప్పని అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఉండాల్సింది. ఎప్పుడైతే ప్రభుత్వం అక్కడి నుంచి బియ్యం తరలించాలి అని చెప్పని లెక్కలు తీయటం మొదలుపెట్టిందో అక్కడ జరిగిన దొంగతనం బయటకు వస్తుంది. వందలాది టన్నులు. ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఒక వెనకటి రోజుల్లో ధాన్యం గాదెలు అనేవాళ్ళు, తర్వాత పురులు అంటారు, పాతర్లు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిలో ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. ఒక 10 బస్తాల బియ్యం నిల్వ పెడితే కాలక్రమంగా కొంత వెయిట్ లాస్ అవుతాయి. ఒక బస్తాకో అర బస్తాకో తగ్గుతాయి. బస్తా కూడా తగ్గ ఒక అర బస్తాకు తగ్గుతాయి. ఎందుకంటే మనం కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్న రోజుల్లో వాటిలో నిల్వ పెడతాం, కాలక్రమంగా కొంత డ్రై అవుతాయి, కొంత వెయిట్ లాస్ అవుతాయి. అది సహజంగా జరిగే ప్రక్రియ ఎప్పుడు ధాన్యం అయినప్పుడు. కానీ మిల్లికి చేయించిన బియ్యం, సరే బియ్యం అయినా కూడా కొంత వెయిట్ లాస్ అయినాయి అనుకుందాం, ఎంత జరుగుతాయి? ప్రపోర్షన్గా శాస్త్రీయబద్ధంగా లెక్క ఉంటుందిగా. 1 టన్ను నిల్వ పెడితే ఓ 25 కిలోలు తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు. 350 టన్నులు తగ్గుతాయా? 350 టన్నులు, 350 బస్తాలు కూడా కాదు. అంటే సుమారుగా 20 టన్నులకు ఒక లారీ అనుకుంటే ఎన్ని లారీలు? 350. దాదాపుగా మరి అన్ని లారీల బియ్యం మాయమైనవి అని అంటే ఎవరి నిర్వాహకం అది? 100% తమరి నిర్వాహకమే కదా. నిర్వాహకం కాబట్టే కదా తొందరపడి కోయిలు ముందే కూసింది అని చెప్పని. ఎక్కడ నీ సతీమణి నువ్వు చేసిన పాపానికి బాధ్యురాలుగా మారుతుందోనని చెప్పని, ఇంట్లో కంచంలో కూడు కూడా వేయదు అని చెప్పని, మరి ఆమె ఇబ్బంది పడకూడదని చెప్పని వెళ్ళి జరిమానా కట్టావుగా. డెఫినెట్గా అడుగుద్ది కదా. దిక్కుమాలారా నువ్వు నీ కొడుకు బయట చేసిన నిర్వాకాలకి ఇంట్లో నేను జవాబుదారి కావటం ఏంటని చెప్పని. సహజం కదా అది. ఆమె ఇంట్లో గృహిణి, బయట వీళ్ళు చేసే పాప పనులకు ఆమెకేం సంబంధం? ఆమె పేరిట గోడౌన్ ఉన్న పాపానికి వీళ్ళకి పాల్పడ్డ దొంగతనానికి ఆమె జవాబుదారి అవుతుంది కదా. 100% ఆమెని బయటికి రాకుండా చేసుకోవడానికే జరిమానా కట్టావు. నీకు నువ్వు అడ్మిట్ అయ్యావు, జరిమానా నీకు నువ్వు కట్టావు. ఇంకా ప్రభుత్వం నీ మీద జాలి తెలిసింది కాబట్టి, జాయింట్ కలెక్టర్ రూపంలో నీకు ఒక వరం ఇచ్చాడు కాబట్టి నిన్ను 2 రెట్లు జరిమానాకు పరిమితం చేశారు. వాస్తవంగా తర్వాత పూర్తి స్థాయి లెక్క తేలిన తర్వాత ఇంకొక 1,70,00,000 నేను కట్టమన్నారు. నువ్వు ఇంకా కట్టాల్సి ఉంది. అసలు సిసలు లెక్క అయితే ఒక రేషన్ డీలర్ దగ్గర ఒక 10 కిలోల బియ్యం కనుక లెక్క తేడా వస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం అతని దగ్గర 100 కిలోల జరిమానా వసూలు చేస్తారు, 10 రెట్లు. అదే లెక్కన కనుక నీ దగ్గర కూడా వసూలు చేసి ఉండాల్సిందైతే 17 కోట్లు వసూలు చేయాలి. కానీ నిన్ను 3.5 కోట్లకే పరిమితం చేశారు. 1,70,00,000 పే చేసావు, ఇంకో 1,68,00,000 నేను పే చేయమన్నారు. అంటే ప్రభుత్వం నీ మీద చాలా జాలి చూపింది. 17 కోట్లు మీకేం లెక్క కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో ఆ ప్రభుత్వంలో ఎవరెవరు ఎంత మింగారు అనేది మీకు తెలుసు. 17 కోట్లు అనేది మీకు పీనట్స్తో సమానం అనేది మీకు తెలుసు, మీ ప్రజలకి తెలుసు. కాబట్టే మీరు ఎంతెంత దిగమింగారు అనేది అవగాహన ఉంది. కాబట్టే అన్ని డాంబికాలు పోయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ నేను అమాయకుడిని, ఆణిముత్యాన్ని, నన్ను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉంది అని ప్రజల ముందు భావోద్వేగానికి గురైతే మాత్రం మొన్నేగా మీసాలు దువ్వి తొడలు కొట్టింది స్థానిక మీ రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర గారిని. ఆయన ఎంత సాఫ్ట్ నేచర్డ్ పాలిటీషియన్ అనేది అందరికీ తెలుసు. ఆయన మీద హత్యాయత్నం మోపి 53 రోజులు జైలు పాలు చేసిన రోజు, ఆ రోజు ఈ ఎమోషన్స్ గుర్తుకు రాలేదా? రాజకీయంగా మీ ప్రత్యర్థి అయిన మాత్రాన ఆయన హత్యలు చేయించే నైజం ఉన్న వ్యక్తి మీ ప్రజలకి, మీ ప్రాంతానికి తెలీదా ఆయన నైజం? అటువంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పని నువ్వు చెయ్యని తప్పుకి తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టావే. ఇవాళ నీ చేసిన తప్పులు బయటకు వస్తే వాటి మీద విచారణ జరుపుతూ ఉంటే ఇవాళ నీ శ్రేణుల ముందు భావోద్వేగానికి గురయ్యి
ఈ భావోద్వేగం మాటున నీ తప్పులను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? ఈ నటనలు ఇవన్నీ గత 5 సంవత్సరాలు అరే పవన్ నాయుడు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు, లోకేష్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎంత బరితెగింపుతోటి మీరు వ్యవహరించారో ఇవాళ మీకు సంబంధించిన లొసుగులు, మీకు సంబంధించిన అవినీతి, మీకు సంబంధించిన తప్పులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే, ఇవాళ అరెస్టు భయం వెంటాడుతుంటే, ఈరోజు వెన్నులో వణుకు మొదలయ్యి నిన్నటిదాకా ప్రదర్శించిన మేకపోతు గాంభీర్యాలు, నిన్నటిదాకా విసిరిన సవాళ్ళు, నిన్నటిదాకా దువ్విన మీసాలు, కొట్టిన తొడలు ఇవాళ మీరు మర్చిపోయారేమో. మచిలీపట్నం ప్రజలు మర్చిపోలేదు, రాష్ట్రం మర్చిపోలేదు. సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులో ఎవరి మీద కూడా సింపతి కనిపించట్లేదు ప్రజలకు, ఈవెన్ తమ సొంత కార్యకర్తలకు కూడా సింపతి కనిపించట్లేదు. సో రేపో మాపో నేను అరెస్ట్ అవుతాను అని చెప్పి ఈ అరెస్ట్ను ముందే గ్రహించి అట్లీస్ట్ సింపతి అన్న కోసం ఇటువంటి గేమ్స్ ప్లే చేస్తున్నాడు పేర్ని నాని గారు అంటూ వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా ఈయన ద్వారా నకిలీ పట్టాలు అందుకున్న 5,000 మంది మచిలీపట్నం ప్రజలు ఉన్నారుగా. మమ్మల్ని మభ్యపెట్టాడు, మోసం చేశాడు అన్న సమాచారం వాళ్ళకుందిగా. 5,000 మందికి నకిలీ పట్టాలు పంచితే ఆ 5,000 మంది నుంచి ఒక్కొక్కరు 100 మందికి చెప్పే ఉంటారు ఈ పాటికి. మమ్మల్ని మోసం చేశాడు, ఈయన మాటలు నమ్మి మభ్యపడ్డాం మేము, ఎన్నికల్లో ఓట్ల కోసం అని చెప్పని నిలువున ముంచాడు మమ్మల్ని అని చెప్పని వాళ్ళందరూ చెప్పుకుంటారుగా. కాబట్టి నేను ఇందాక నువ్వు ప్రస్తావించింది 100% వాస్తవం. సింపతి రాకపోవడం కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేశారు అనేది ఒక్కొక్కరికి సంబంధించిన భాగోతాలు ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ప్రజలకు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు, ఓహో ఈ విధమైన అకృత్యాలకు వీళ్ళు పాల్పడ్డారా, ఈ విధమైన అవినీతి చర్యలకు వీళ్ళు పాల్పడ్డారా అనేది ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజల నుంచి కూడా వీళ్ళ పట్ల సానుభూతి వ్యక్తం కావటంలా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.